హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమెంతో కష్టపడి ఇష్టంగా కట్టుకున్న మా సొంతిల్లు ఇది. ఇక్కడ మాకు చిన్న బాల్కనీ అయితే ఉంది. ఈ బాల్కనీలో మా ఆవిడ రోజు పూలకు ఈ చెట్లకి ఏదో ఒకటి చేస్తుంటుంది. ఇన్ని రోజులైతే ఎండాకాలం ఉండే కదా, ఎండలు బాగా మండిపోతున్నాయి. ఆ ఎండలకి కొన్ని మొక్కలైతే అక్కడక్కడ వాడిపోయినట్టు ఉన్నాయి కదా, కొన్ని ఖరాబ్ అయినాయి. అవన్నీ తీసేస్తుంది. ఖరాబ్ అయిన వాటి ప్లేస్లో కొత్తవి పెడుతుంది. కొన్ని చెట్టు అక్కడక్కడ కుళ్ళిపోయి ఉంటే అది కట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేది రెయినీ సీజన్ కదా, ఎండాకాలం అయిపోయింది. రెయినీ సీజన్ వర్షాలు వస్తాయి కాబట్టి ఇక మొత్తం ప్రిపేర్ చేసి అయితే పెడుతుంది. మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత చూడండి, లుక్ బాగుంటుంది. నేను చిన్న బాల్కనీలో ఎంత చక్కగా పెంచింది. నాకు కూడా అప్పుడప్పుడు కాల్ చేసి, నేను ఆఫీస్కి వెళ్తే కాల్ చేసి చెప్తుంది, వచ్చేటప్పుడు ఈ మొక్క తీసుకుంటా అంటే. మొక్కల పేర్లు నాకు తెలియదు, తను చెప్తుంటుంది. ఆ మొక్క పేరు చెప్తుంటే నేను ఆశ్చర్యపోతా. ఆ మొక్కల పేర్లు అయితే నాకు తెలియదు. కొత్త కొత్త మొక్కల పేర్లు అయితే చెప్తుంది. మొక్కలే కదండి మనకి ఆక్సిజన్ ఇచ్చేది, చెట్లే కదా. అందుకే మీరు కూడా చెట్లను పెంచండి, మొక్కలు నాటండి. పచ్చదనం గురించి ఒక వాక్యం అయితే చెబుతాను. పచ్చదనం శుభసూచికం, సదా ఆరోగ్యాన్ని ఇచ్చే వర్ణశోభితం. అచ్చమైన అందానికి పచ్చదనమే ప్రతీక. పసుపు పచ్చ అయితే మంగళకరం, ఆకుపచ్చ అయితే శుభకరం. ఏ పచ్చ అయితేనేం పర్యావరణ పరిరక్షణయే మన ధ్యేయం కావాలి. అప్పుడే మన జీవితం నిత్య కళ్యాణం, పచ్చ తోరణం అవుతుంది. పర్యావరణ పరిరక్షణ స్టేటస్లో కాదు, చేతుల్లో చూపిద్దాం. ఇక్కడైతే మా ఆవిడ చాలా కష్టపడుతుంది. ఉన్న బాల్కనీలో మొత్తం బాల్కనీ నిండా చెట్లే నింపిందండి. మీరే చూస్తారు కదా. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది బిఫోర్ ఆఫ్టర్ తర్వాత చూడండి. కంప్లీట్ అయిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకోటి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేస్తే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.